మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతు సోదరులకు అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. మన రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి అఫీషియల్ అప్డేట్స్ని మీకు తెలియడానికి వీడియో అనేది రికార్డ్ చేయడం అయితే జరుగుతుంది. ఇక మనకి దాదాపు ఇంకా రైతు భరోసా రాదని అంటున్నారు, నిజమేనా అని చెప్పేసి చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది. ఇక దీనిపైన నిజాలు ఏంటి, మీకు యాసంగి రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నట్లయితే, మూడో విడత నిధుల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తేనే పూర్తి స్థాయి సమాచారం అనేది మీరు ఇక్కడ తెలుసుకోవడానికి అయితే అవకాశాలు ఉంటాయి. మీకు రావాల్సిన మూడో విడత కింద రైతు భరోసా డబ్బులు అవి 6,000 రూపాయలు కానీ, ఎకరానికి 2 ఎకరాలకు 12,000 రూపాయలు కానీ, 3 ఎకరాలకు 18,000 రూపాయలు కానీ. సో తప్పకుండా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. ఇక్కడ ఏదైతే విడత నిధుల కోసం ఏదైతే మనకి చూసుకున్నట్లయితే రైతు భరోసా డబ్బుల కోసం ఎదురు చూసినటువంటి ప్రతి రైతు కూడా రాష్ట్రంలో ఇప్పటి వరకు 2 విడతల రైతు భరోసా ఇచ్చారు. మొదటి విడత 1 ఎకరం లిమిట్గా పెట్టారు. రెండో విడత కూడా 1 ఎకరం లిమిట్గానైతే పెట్టారు. దాదాపు ఇక్కడ చూసుకున్నట్లయితే 300 కోట్లు, రెండో విడతలో 200 కోట్లు, 5,600 కోట్ల వరకు ఇప్పటికి రాష్ట్ర ప్రభుత్వం జమ చేసింది రైతుల ఖాతాలలో. మొత్తం మనకి బడ్జెట్ మొత్తం చూసుకున్నట్లయితే ఇక్కడ 9,000 కోట్ల రూపాయలు అయితే 9,000 కోట్ల రూపాయల్లో ఇంకా రైతులకు ఇవ్వాల్సింది మరో 3,300 కోట్ల రూపాయలు అయితే ఉండడం జరిగింది. ఇక్కడ ఏవైతే విడుదల వస్తాయి కోట్లు మూడో విడతలో వస్తాయని చెప్పేసి గతంలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యవసాయ శాఖ అధికారులు సమాచారాన్ని అయితే విడుదల చేశారు. కానీ తీరా చూసుకున్నట్లయితే మనకి మే నెలలో కూడా పూర్తి వస్తున్నా కూడా రైతు భరోసా రావట్లేదని చెప్పేసి అందరూ ఆందోళన అయితే చెందుతున్నారు. ఇక ఈ మూడో విడత డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారు, లేటెస్ట్గా వచ్చినటువంటి అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. అంతకంటే ముందు వీడియోని చూసినటువంటి ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి వీడియోని షేర్ చేయండి. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వీడియోని చూసేటువంటి ప్రతి ఒక్కరు కూడా మన వీడియోని ఇలా తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి షేర్ చేసి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్లను అయితే ఉంచుకోండి. ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా వివరాల్లోకి వచ్చేసినట్లయితే, మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు ఇంకా 3,300 కోట్ల రూపాయలు మూడో విడత కింద డబ్బులను అయితే జమ చేయాల్సింది అని అయితే ఇక్కడనైతే ఉంది. అయితే ఈ మే నెలకు గాను ప్రభుత్వానికి 60 నుండి సుమారుగా 4,000 కోట్ల రూపాయల నిధులు వచ్చినట్లుగా సమాచారం. అయితే ఈ 4,000 కోట్ల రూపాయల నుండి దాదాపు 1,500 కోట్ల రూపాయల వరకు రైతు భరోసా పథకం మూడో విడతకు 5 ఎకరాలు లిమిట్తో ప్రభుత్వం నిధులు అయితే కేటాయింపు చేయడానికి వ్యవసాయ శాఖ అధికారులు డేటా ప్రకటన ప్రకారం ఆర్థిక శాఖకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చినట్లుగా ఇక్కడ విశ్వసనీయ సమాచారం అయితే కనిపిస్తుంది. ఇక ఇవన్నీ నిజమైనట్లయితే తెలంగాణ రాష్ట్రంలో మే నెల చివరిలోపు 5 ఎకరాల వరకు పంట పెట్టుబడి సాయం నిధుల కోసం చూసేటువంటి ప్రతి ఒక్క రైతుకు కూడా ఈ డబ్బులు అందే అవకాశాలు అయితే ఇక్కడ సమాచారం అయితే ఉంది. మనం గతంలో రైతు భరోసా నిధులు ఎలా ఇచ్చేది అనేది చూసుకుంటే, గతంలో 1 ఎకరం, 2 ఎకరాలు, 3 ఎకరాలు, 4 ఎకరాలు ఉంటే ఒకేసారి 6,000 రూపాయలు, 12,000 రూపాయలు, 18,000 రూపాయలు, తర్వాత 24,000 రూపాయలు ఇలా రైతు భరోసా అనేది జమ అయ్యేది. కానీ కాంగ్రెస్ పార్టీ ఈసారి దానికి భిన్నంగా ఒకసారి 6,000 రూపాయలు, మరోసారి 6,000 రూపాయలు అలా 1 ఎకరం లిమిట్గా పెట్టి అందరికీ ఇస్తూ జమ చేస్తూ వచ్చింది. సో ఈ 5 ఎకరాల వరకు తర్వాత మళ్ళీ రైతు భరోసా వస్తుందా రాదా అనే విషయంలో కొత్త డౌట్స్ అయితే చాలా వరకు అయితే అడుగుతున్నారు. ప్రభుత్వం అయితే ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో 5 ఎకరాల వరకు రైతు భరోసా ఈ మే నెల చివరిలోపు ప్రభుత్వం ఇవ్వాలని భావిస్తున్నట్లు అయితే సమాచారాలు కనిపిస్తున్నాయి. మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఏమైంది, రైతు భరోసాకు సంబంధించినటువంటి డబ్బులు అయితే మనకి మూడో విడతకు సంబంధించినటువంటి డబ్బులు అయితే ఈ మే నెల చివరి ఆఖరులోపు పూర్తి స్థాయిలో 5 నుంచి మొదలుకొని 10 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకైతే ఈ రైతు భరోసా డబ్బులను అయితే పంపిణీ అయిపోతున్నట్లు ఇక్కడ సమాచారం అయితే ఉంది. ఈ రోజున్న లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ.